మాట్లాడుకుని మనం ముగించుకుందాం. అంధకార క్రియలను ఖండించాలి. సంఘములో అంధకార క్రియలు, చీకటి సంబంధమైన క్రియలు, పాప సంబంధమైన క్రియలు ఖండించాలి. సేవకుడు ఖండించకుండా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఎందుకంటే మెప్పు కోసం. మొన్న నేను ఒక సభలకు వెళ్ళాను. బ్యాండ్ మేళం పెట్టి బాణసంచ కాల్చి తీసుకొచ్చారు సేవకుని. ఖండించాలా వద్దా? ఖండించాలా వద్దా? కాబట్టి ఖండించాలి. ఆ సేవకుడు ఖండించాడు. ఏ సేవకుడైతే అలా వచ్చాడో వేదిక ఎక్కిన తర్వాత ఫుల్గా ఇచ్చాడు. ఖండించాలి. పౌలు శీలలు ఖండించారు. అయ్యో మేమంటే మనుషులమే, మాకు మమ్మల్ని గణపరచవలసిన అవసరం లేదు. అంధకార క్రియలను ఖండించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి చెప్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘంతో చెప్తా ఉన్నాడు. ఒక సీనియర్ సంఘం ఇది. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియలు, నీకు ఫలం ఉండదు, ప్రయోజనం ఉండదు. ప్రయోజనము లేనటువంటి సంఘానికి ఏ విధమైన ఉపకారము లేనటువంటి క్రియలను ఖండించాలి. వాటిని ఖండించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, బాగుంది కదా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళతో కలగలిసిపోదాం అంటారు కదా నాటు సంత. నలుగురితో అంతే, పోయింది మొత్తం. కాబట్టి నిష్ఫలమైనటువంటి ఏ విధమైన ప్రయోజనం సంఘానికి కానీ విశ్వాసికి కానీ ఏ విధమైన ప్రయోజనాన్ని ఇవ్వనటువంటి అంధకార క్రియలు, చీకటి సంబంధమైన క్రియలు, సాతానీయమైనటువంటి క్రియలను ఖండించాలి. కాబట్టి ఖండించవలసిన వారమై ఉన్నాం. మరొక విషయం ఏంటంటే, ఎదురాడు వారి మాటలు ఖండించాలి. ఏం చేయాలంటే, ఎదురాడే వారి మాటలు ఖండించాలి. ఈ దమ్ ఎప్పుడు వస్తుందంటే, సేవకుడికి తనకు తానుగా స్వతంత్రుడిగా రక్షణలోనికి వచ్చిన వాడిగా ఉండాలి. క్రీస్తు కొరకు సమస్తాన్ని సమర్పించుకుని త్యాగపూరితమైన భక్తి చేయడానికి తీర్మానం తీసుకున్నవాడై ఉండాలి సేవకుడు. అప్పుడే చేయగలుగుతాడు, ఖండించగలుగుతాడు. కాబట్టి ఇక్కడేమంటాడంటే, ఎదురాడు వారి మాటను ఖండించాలి. చూడండి, తీతుకు రాస్తూ చెప్తా ఉన్నాడు పౌలు గారు. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాటను ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడై ఉండాలి. సేవకుడు ఎలా ఉండాలి? నమ్మకమైన బోధ, అపోస్తలుల బోధ, యేసుక్రీస్తు వారు చూపించి బోధించి వెళ్ళిన బోధ, దానిని పట్టుకోవాలి. ఆ బోధను పట్టుకోకుండా, ఆ లేఖనాలని పట్టుకోకుండా, నీవు గట్టిగా పట్టుకోకుండా వదిలిపెట్టేస్తే నువ్వేమైపోతావు అంటే కొట్టుకుపోతాం, ప్రవాహంలో కొట్టుకుపోతాం, చచ్చిన చేపల వలె కొట్టుకుపోతాం. ఎదురాడాము కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాం. కొట్టుకుపోతే కూడా ఉండేది కాదు. ఇక్కడేమంటాడు చూడండి, హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట. ఎదురాడి వారి మాట నా స్వార్థం కోసం కాదు, మీ స్వార్థం కోసం కాదు. సత్యవాక్యమునకు, సత్యలేఖనానికి ఎదురాడు వారిని ఖండించాలి. వాక్య విరుద్ధంగా కార్యాలు జరిగిస్తున్న వారిని ఖండించాలి. అలా ఖండించాం కాబట్టి ఇక్కడ ఉన్నాం.
లేకపోతే మేము కొట్టుకుపోదాం. కాబట్టి అలాంటి సత్య ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకో. నీకు కలిగినది ఏంటంటే సత్యబోధ, నమ్మకమైన బోధ. అదే నిన్ను నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది. ఏవేవో బోధలు బాగున్నాయని, బౌన్సర్లు ఉన్నారని నువ్వు బౌన్స్ అయ్యావనుకో, 6లో పడద్దు నువ్వు వెళ్ళి బాల్. బౌన్సర్లు ఉన్నారని నువ్వు బౌన్స్ అవ్వకూడదు. జాగ్రత్త. బౌన్సర్లను చూసి నువ్వు బౌన్స్ అయితే నువ్వు బౌండరీ దాటి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, గట్టిగా పట్టుకో అపోస్తలుల బోధను, లేఖనాలను గట్టిగా పట్టుకో. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలను పట్టుకుని నీ విశ్వాసాన్ని కొనసాగించు. దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే నీ ఆధ్యాత్మిక జీవితం పతనమైపోతుంది. మూడవది, దుర్బోధను ఖండించు. ఏం ఖండించాలి? దుర్బోధ. అది నిజమేనండి, ఇది నిజమేనండి, అది సత్యమేనండి, ఇది సత్యమేనండి. 2 సత్యాలు ఉండవు. ఎక్కడ 2 సత్యాలు ఉండవు. సత్యం ఒకటే. నేను కూడా సత్యం అన్నాడంటే ఆ సత్యం గురించి ఆలోచించాలి, దాని మీద కన్నేసి ఉంచాలి. 2 సత్యాలు ఎక్కడ ఉండవు, 2 అసత్యాలు కూడా ఎక్కడ ఉండవు. అసత్యం అసత్యమే, సత్యం సత్యమే. నేను కూడా సత్యమే, అది సత్యమే, ఇది సత్యమే అన్నావంటే ఆ రెండిట్లో ఏది సత్యమో నీకు తెలియాలంటే దైవావేశము వలన కలిగిన లేఖనాల వద్దకు నువ్వు రావాలి. నువ్వు ఇక్కడికి రాకుండా అది సత్యంగానే ఉందండి అంటే డొంక తిరుగుడు బోధన నువ్వు నమ్ముతున్నావు. జాగ్రత్త. అలాంటి దుర్బోధను ఖండించాలి. ఈ పరిశుద్ధ లేఖనం కేవలం సంఘము కొరకే వ్రాయబడింది. వాక్యమును యాకోబుకు ఇచ్చాడు దేవుడు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగం. ఆధ్యాత్మిక ఇశ్రాయేలులమైన మనకు వారసత్వంగా అందించబడింది ఈ లేఖనం. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే మనకి ఈ లేఖనాల ద్వారా వచ్చాడు దేవుడికి, వారికి వాళ్ళ లేఖనాల ద్వారా వచ్చాడు దేవుడికి, అది సత్యమే ఇది సత్యం అంటున్నారు కొంతమంది డొంక తిరుగుడు బోధకులు. కానే కాదు, సత్యము ఇక్కడే చెప్పబడింది, ఇంకెక్కడ చెప్పబడింది సత్యము కాదు. వారి లేఖనాల ప్రకారం వాళ్ళు దేవుళ్ళే, వీరు మన లేఖనాల ప్రకారం మనకు ఈయనే దేవుడే, ఆయన దేవుడే, ఈయన దేవుడే అని చెబుతున్నారు డొంక తిరుగుడు బోధకులు. బౌన్సర్లు పెట్టుకుని వస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను 10,000 మంది కూలిగినను అపాయము నీ యొద్దకు రాదని లేఖనం చెబితే బౌన్సర్లు కావాలి, గన్నమేన్లు కావాలి. ఒకవేళ నీ పిలుపేంటి, నీ దర్శనం ఏంటి, నీ విరగలేదు కనుకనే బౌన్సర్లు ఎట్టుకున్నావు. నీ పిలుపు ఒకవేళ హతసాక్షిగా నీవు పిలువబడితే బౌన్సర్లు నీ చుట్టూ ఉంటే దేవుని ప్రణాళిక నీ జీవితం పట్ల ఎలా నెరవేరుతుంది? ఏంటి, నన్ను హతసాక్షి అవ్వడానికి పిలిచాడు అనుకోండి, మరి నేను హతసాక్షి కావాలంటే నా చుట్టూ 10 మంది బౌన్సర్లు ఉంటే నేను ఎలా హతసాక్షి అవుతానా? ఎందుకంటే నన్ను సంరక్షించే వాళ్ళు నా బాడీ గార్డ్స్ ఉన్నారు. దేవుని ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతుంది నా పట్ల? దర్శనం లేనివారు, దేవుని పిలుపు లేనివారు, దేవుని వాక్యం ఆయన ఆ లేఖనాన్ని మర్చిపోయిన వారే అలాంటి పనులు చేస్తారు. ఇది విమర్శ కాదు, ఈర్ష్యతో చెప్పే మాటలు కాదు. లేఖనం ఏం చెప్తుందో గ్రహించుకోవాలి, దుర్బోధను ఖండించాలి. ఇక్కడ అంటాడు తీతుకు రాస్తూనే 2వ అధ్యాయం 15వ వచనంలో, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుమని నిన్నెవనిని తృణీకరింపనీయకు. దుర్బోధన ఖండించు. అందుకే మేము ఖండిస్తున్నాం. ఒకవేళ దుర్బోధన ఖండించే అధికారం ఎవరికీ లేదు, వాళ్ళ దగ్గర వదిలేయండి అంటే మేము కూడా వదిలేసి కూర్చుందాం.
అంతే కదమ్మా. దేవుడు ఇవ్వనప్పుడు పర్మిషన్ మేము ఎందుకు చేయాలి? జోలుమానుల పనులకి మనం ఎందుకు వెళ్ళాలి? పోయే కుక్క చెవులు మేమెందుకు పట్టుకోవాలి అంటే? వెళ్ళిపోయే కుక్కను చెవి పట్టుకుంటే ఏం చేద్ది? కరుస్తుంది. కానీ ఇక్కడ ఖండించమన్నాడే, అందుకే ఖండిస్తున్నాం. అంతే తప్ప ఈర్ష్యతోనో ద్వేషంతోనో కాదు. ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, సంఘానికి నష్టం జరుగుతుంది, సంఘం నష్టపోతుంది, విశ్వాసం తప్పుదోవకు వెళ్ళిపోతున్నాడు. అందుకే ఖండించాల్సి వస్తుంది. ఇక్కడ అంటాడు, వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో. సంపూర్ణాధికారం ఇచ్చాడు దేవుడు. దుర్బోధన ఖండించడానికి సంపూర్ణాధికారము సేవకునికి ఇచ్చాడు, క్రైస్తవుడికి ఇచ్చాడు. అందుకే ఖండించాలి. ఆ ఖండించే విషయంలో నిన్నెవ్వడు తృణీకరించకుండా చూసుకో. సమయం అయిపోయింది, మించిపోయింది. ఇది పూర్తి చేయాలని ఇంతవరకు మాట్లాడాను. కాబట్టి సత్యవాక్యమును సరిగా మనం బోధించాలి. ఎందుకంటే లేఖనాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ప్రతి విషయాన్ని చూడండి. ఇక్కడ అంటాడు, మనం ఒకసారి చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. సంఘానికి ప్రయోజనకరం కావాలంటే సేవకుడు వీటన్నిటి విషయంలో లేఖనాలను అనుసరించేవారుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు లేఖనాల ప్రకారం జీవించడానికి ఇష్టపడిన వాడుగా ఉండాలి. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వీలైతే ఆదివారం మాట్లాడుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు విన్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు, చేసి ఆశీర్వాదం కూడా ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఈ కడవరి దినాల్లో, చివరి దినాలలో మరి దేవుని యొక్క లేఖనాలను అనగా